ఇంగ్లండ్తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2తో సమం కాగా భారత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని రిటైన్ చేసింది. చివరి రోజు మ్యాచ్ను చూడడానికి అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. దీనికి తగ్గట్లుగానే మ్యాచ్ విజయం రెండు జట్ల మధ్య దోబూజులాడుతూ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయంలో భారత బౌలర్లు ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ మొదటి రోజు నుండి రెండు జట్లు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపించింది. కానీ భారత్కు సిరీస్ సమం చేయడం అనే సవాల్ని తీసుకుని దాన్ని సాధించారు. భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది. రెండవ ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు చేసి ఇంగ్లాండ్కు 374 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టుకు 367 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ మొదట్లో విజయం సులభం అనుకున్న ఇండియాకు హ్యారీ బ్రూక్, జో రూట్ అడ్డుపడ్డారు. బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ శతకాలతో రాణించారు. దీంతో మళ్లీ మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకు వెళ్లింది. ఇది మ్యాచ్ను చివరి వరకు ఉత్కంఠభరితంగా మార్చింది. అయితే భారత బౌలర్లు దూకుడును కొనసాగించారు. 5వ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసి మ్యాచ్లోని హీరోగా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు సాధించి అతనికి గట్టి మద్దతు ఇచ్చాడు. ఈ ఇద్దరు బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కుదించడంలో కీలకంగా వ్యవహరించారు. చివరి వికెట్గా ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ గాయంతో బాధపడుతూ ఒక చేతితో బ్యాటింగ్ చేయడానికి రావడంతో ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన యార్కర్తో చివరి వికెట్ను తీసి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీంతో భారత్కు 6 పరుగుల తేడాతో విజయం లభించింది. ఈ విజయం భారత జట్టు స్థిరత్వాన్ని, ఒత్తిడి సమయంలో పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ గిల్ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా కీలకంగా మారాయి. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాయి. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ స్పీడ్తో పాటు ఖచ్చితత్వమైన బంతులు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా సిరాజ్ బౌన్సర్లు, యార్కర్లు, అవుట్ స్వింగర్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయం భారత క్రికెట్ జట్టు బలాన్ని, ఒత్తిడి పరిస్థితుల్లోనైనా పోరాడగల సామర్థ్యాన్ని చాటింది. సిరీస్ సమం కావడంతో అసలైన టెస్ట్ క్రికెట్ మజాని ప్రేక్షకులకు మరోసారి రుచి చూపించింది. అభిమానులు ఈ విజయాన్ని సామాజిక మీడియాలో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మహమ్మద్ సిరాజ్ను మ్యాచ్ విన్నర్గా కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్ విజయం భారత క్రికెట్ జట్టు భవిష్యత్ సిరీస్లకు ఒక బలమైన సందేశాన్ని పంపింది. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై సొంత మైదానంలో విజయం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.